హే యో. సో ఈరోజు ఏంటి స్పెషల్ అంటే ఊరికే ఖాళీ ఉన్నాం కదా ఇంట్లో, అట్లా కార్ వేసుకొని వెళ్ళి మా పాత రూమ్, మా కాలేజ్ రూట్ ఎట్లుంది అంతా ఒకసారి తిరిగి వద్దాం. ఓకే, ఐ విల్ షో యూ వెరీ డస్ట్ హౌ ఐ యూస్ టు గో టు. సో ఈ లాగ్ నేను ఎక్కడ చదువుకున్నాను, ఎక్కడ రూమ్లో ఉండేవాడిని, సో ఆ ప్లేస్కి వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి వద్దాము. సో లెట్స్ గో. నేను ఒకప్పుడు కాలేజ్ చదువుకునేటప్పుడు ఒక రూమ్లో ఉండేవాడిని, అది నా ఫేవరెట్. నేను, ప్రవీణ్, అసిత్ అని కూడా ఉండేవాడు, అందరం ఈ ఇంట్లో ఉండేవాళ్ళం అనమాట. ఇదే హౌస్, విజీరావు అని అక్కడ పైన అది కనిపిస్తుందా, అక్కడ ఉండేవాళ్ళం. సో ఓనర్ పేరు విజీరావే, చాలా ఓల్డ్ అనమాట. నా ఫేవరెట్ హౌస్ అనమాట అప్పట్లో. వెరీ గుడ్ మెమరీస్ హియర్. ఇక్కడ నుంచే కాలేజ్కి బ్యాగ్ వేసుకుని వెళ్ళేవాడిని. రోడ్ కొంచెం చిన్న ఉండదు, ఇప్పుడు హైట్ అయిపోయింది. ఇట్స్ వెరీ గుడ్. ఐమ్ రికలెక్టింగ్ ఆల్ దోస్. ఇలా నడుచుకుంటూ వెళ్తే అక్కడ మెయిన్ రోడ్ కనెక్ట్ అవుతుంది, అక్కడ నుంచి లిఫ్ట్ పట్టుకొని కాలేజ్కి వెళ్ళేవాడిని. దిస్ ఈజ్ మై అంతే లాట్ ఆఫ్ మెమరీస్ ఇన్ హియర్. ఐ కుడ్ గో ఇన్ సైడ్ బట్ ఓకే, ఆయన నన్ను గుర్తుపడతారు బట్ ఐ డోంట్ వాంట్ గో. ఇట్స్ ఓకే. ఐఎమ్ ఫీలింగ్ గుడ్. ప్రవీణ్ అన్న చూస్తే ముచ్చట పడిపోతాడు, అరే మన ఇల్లురా అంటాడు. ఈజ్ నాట్ హియర్ నౌ, ఈజ్ ఇన్ ఆస్ట్రేలియా. ఓకే, రోడ్. ఇఫ్ యు ఆర్ సీయింగ్ దిస్ వీడియో, ఎవ్రీథింగ్ చేంజ్. దిస్ యాక్చువల్లీ హైట్లో ఉండే, ఇది కొంచెం రోడ్ వేస్తారు కాబట్టి లెవెల్ అయిపోయింది. ఇక్కడ మెట్లెక్కి, ఇక్కడ నుంచి రెండు మెట్లెక్కి వెళ్ళామండి పైకి. ఆ మెట్లే లేవు అసలు ఇప్పుడు, ఇలా అయిపోయింది అనమాట ఈ రోడ్. అక్కడ చెట్టు ఉండేది, ఆ చెట్టు కూడా లేదన్నా ఇప్పుడు. ప్రవీణ్, ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్, జస్ట్ రిమెంబర్ ద ట్రీ, దట్స్ నో మోర్ ట్రీ హియర్. అండ్ మల్లికా టవర్స్ ఏమో ఈ హౌస్ నుంచి, ఈ రూట్ నుంచి ఇలా వస్తే ఈ రైట్ తీసుకుంటే మల్లికా టవర్స్ ఆ చివర్లో ఉంటుంది, ఆ చివర్లో లెఫ్ట్లో ఉంటుంది. వెళ్ళొచ్చాను ఆల్రెడీ ఇప్పుడే. ఈ హౌసెస్ అంతా అట్లా ఉన్నాయి, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రిటీ క్లీన్. ఐ లైక్ దిస్. ఇక్కడ విజయ టవర్స్, అప్పుడు ఈ టవర్స్ లేకుండా ఇది కొత్తగా పడింది విజయ టవర్స్, అప్పట్లో లేదు ఇది. ఇవన్నీ కొత్తవి ఇంకా. సో అలా మారిపోయిందన్నమాట ఇదంతా. సో అట్లా కూడా వెళ్ళొచ్చు మల్లికా టవర్స్కి. ఇప్పుడు నేను వచ్చిన రూట్ ఇది. ఇలా వెళ్తే కాలేజ్కి వెళ్ళిపోవచ్చు. బ్యాగ్ వేసుకుని ఇలా వెళ్ళిపోయాడు నేను. ఇది కూడా పాతదే బిల్డింగ్, వీళ్ళు కూడా చాలా పాత వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు వీళ్ళు ఎప్పటి నుంచి. ఇది కొత్తగా పడింది మధు ఎన్క్లేవ్ అని, 5 floors కట్టారు. చాలా వచ్చేసాయి ఇక్కడ. అప్పుడు ఆ ఇల్లు ఒక్కటే ఉండే, మా ఇల్లు, ఆ ఇల్లు, ఈ ఇల్లు 2 ఉండే. ఇది లేదు, ఇది కొత్తగా పడింది, ఇది కొత్తగా పడింది. ఈ చాగంటి చావస్ ఇది కూడా కొత్తది. యాక్చువల్లీ మేమందరం ఒక ఆంటీ మాకు డబ్బులు ఇస్తే ఫుడ్ పెట్టదు అనమాట. ఆ బిల్డింగ్ అసలు గుర్తుపట్టలేం, ఇది అంతా అడవిలో ఉండేది. ఈ బిల్డింగ్ ఒక్కటి ఉండేది కొంచెం హైట్లో, ఇది కూడా కిందికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ తినేవాళ్ళం ఫుడ్. మానస ఆంటీ పేరు మర్చిపోయాను, గుర్తులేదు. ఇక్కడికి వచ్చి ఆంటీ ఫుడ్ పెడితే ఇక్కడ తినేవాళ్ళం. ఆడక 400 అంత ఇచ్చేవాళ్ళం మంత్లీకి. నేను, ప్రవీణ్, అభిషేక్ ఇక్కడికి వచ్చేవాళ్ళం. అనిల్, దట్స్ నో వన్ హియర్. ఇక్కడ కొత్త బిల్డింగ్ పడింది మళ్ళీ. దిస్ హౌ ఇట్ ఈస్ నౌ. చెట్లు బాగుంటాయి ఇక్కడ, కొంచెం కూలింగ్. అరటి చెట్లు ఎక్కువ, అండ్ ఇది మామిడి చెట్టు. ఓకే, కీర్తి టవర్స్ ఇక్కడ ఉండేది. ఇక్కడ ఇది కొత్త కీర్తి టవర్స్. ఇక్కడ రూట్ ఉండేది ఇట్లా బ్లాక్. మేము చిన్న స్టంట్ వేసాం అప్పట్లో, ఇదంతా బ్లాక్ అయిపోయింది. విజయవాడకు వస్తే కంపల్సరీ ఇవన్నీ చూస్తే నాకు కొంచెం రికలెక్ట్ అవుతాయి అన్నమాట. ఇలా వెళ్తే కీర్తి టవర్స్, ఈ మట్టి రోడ్డు. ఇలా ఎక్కి అలా స్ట్రైట్కి వెళ్తే అక్కడ రోడ్ కనెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి రైట్ వెళ్తే జగన్ హౌస్ ఉంది. ఇప్పుడు లెఫ్ట్కి వెళ్తే మా కాలేజ్కి వెళ్తుంది. యూ కెన్ సీ దేర్, అక్కడ ఆ రోడ్ కనిపిస్తుంది, అక్కడ నుంచి వెహికల్ వస్తుంది. అటు నుంచి రైట్ వెళ్తే జగన్ హౌస్, ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే మా కాలేజ్. ఇది కొత్త కీర్తి టవర్సే. ఇది కొంచెం పాతది, అది ఇంకా పాతది. ఫస్ట్ దాంట్లో ఉన్నా నేను. ఇక్కడ ఆడుకునే వాళ్ళం, క్రికెట్ ఆడుకునే వాళ్ళం. ఇట్ ఈస్ లైక్ దిస్ నౌ. అసలు అక్కడ అపార్ట్మెంటే లేదు, అదంతా ఓపెన్ ఉండేది. అటు నుంచి కూడా రోడ్ కనెక్ట్ అయ్యే పాయింట్ ఉండేది, ఆ వాల్ కట్టేశారు. అక్కడ నుంచి కూడా జిమ్కి వెళ్ళామండి నడుచుకుంటూ.
అప్పుడు అంతా అరటి తోట ఉండేది, ఇప్పుడు అది క్లోజ్ చేసేసి అపార్ట్మెంట్ కట్టేశారు. ఎవ్రీథింగ్ చేంజ్ ఫాస్ట్గా. జస్ట్ 10 yearsలో చాలా మారిపోయింది. టైం చాలా ఫాస్ట్గా చేంజ్ అయిపోయింది అనిపిస్తుంది. నాకేమనిపిస్తుంది అంటే టైం ఎవ్వరు మారకపోయినా దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట. మారుతాయి, మారవు. యాక్చువల్లీ ఇది గుడ్డు కనిపిస్తుంది కదా, ఇది అక్కడ ఉండేది. అక్కడ ఫోటో కూడా దిగాను మా ఫ్రెండ్స్తో, అది తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. నాకు ఇది చూస్తే గుర్తొస్తుంది ఇప్పుడు. ఇట్ ఈస్ కాలేజ్కి వెళ్ళాలని, కానీ మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే విజిటింగ్ పాస్ తీసుకోవాలి. ఇంకా డే పోతుంది అక్కడే. కొండూరి వచ్చింటే బాగుండు. కొండూరికి ఫోన్ చేసా, బట్ కొండూరి రాలేదు. కొండూరి అంటే మా సీనియర్ అనమాట, మా సూపర్ సీనియర్, ప్రవీణ్, అనిల్తో పాటు, అభిషేక్ వాళ్ళతో పాటు. బట్ ఆయన వేరే వర్క్లో స్టక్ అయి ఉన్నాడు, సో ఈ కుడెంట్ కమ్. సో ఇక్కడ నేను పెరిగాను ఒక 4.5 సంవత్సరాలు ఇక్కడే పెరిగా. ఈ అపార్ట్మెంట్లలో ఉండేవాడిని, ఈ రోడ్లలో తిరిగేవాడిని. ఇక ఇక్కడ ఒక ఆఫ్రికన్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఆ పిల్ల పేరు కూడా మర్చిపోయాను, నాకు గుర్తులేదు. అట్లా టైమ్ హ్యాస్ గాన్ ప్రిటీ ఫాస్ట్. నిన్న పిల్లలతో ఆడుకున్నాం, బాగానే ఆడుకున్నారు. సో ఇవాళేమో ఇక్కడ. ఓకే, ఐ విల్ జస్ట్ వాక్ లైక్ దట్ ఫర్ ఎ వైల్ అండ్ ఐ విల్ మూవ్ టు నెక్స్ట్ లొకేషన్. చూద్దాం. ఇంకా ఇదే మోస్ట్లీ నేను ఉండే ప్లేస్ ఇదే కాబట్టి ఇక్కడ బాగా కనెక్ట్ అయి ఉన్నాను నేను. ఇంకా వేరేదంతా నార్మల్. ఓకే, సియా. సో రోడ్ ఎక్కిస్తాను. ఇటు వెళ్తే మా కాలేజ్ కనెక్ట్ అవుతుంది. వెనక రోడ్కి వెళ్తే ఇది జగన్ హౌస్ సైడ్ రోడ్ అనమాట. వెనక సైడ్కి వెళ్తే మా అదే పాతూరు రోడ్డా? నో పాతూరు రోడ్ కాదు, మన జగన్ హౌస్కి కనెక్ట్ అవుతుంది. మంగళగిరికి వెళ్ళే రోడ్డు, అదే వారధికి వెళ్ళే రోడ్డు, సారీ. ఇలా రైట్ కట్ అవుతే ఇది మా కాలేజ్కి వెళ్తుంది. ఈ కర్వ్. నేను ఇక్కడికి వచ్చి నించొని లిఫ్ట్ పట్టుకొని వెళ్ళేవాడిని కాలేజ్కి. ఇక్కడ నుంచి ఒక 3 kilometers ఉంటుంది మా కాలేజ్. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇలా ఇదంతా ఈ దారంతా మనము అంతే కొంచెం పెద్దగా చేస్తారు. చిన్న రోడ్డు ఉండే అప్పుడు, 1 lane రోడ్డు ఉండే, ఇప్పుడు 2 lane చేసినారు. ఇప్పుడు ఇదంతా టవర్స్ పడిపోయినాయి, ఏవో అపార్ట్మెంట్స్ వచ్చినాయి. ఇదంతా లిఫ్ట్ పట్టుకొని యాదో అంటే బైక్ దొరికితే బైక్, కార్ దొరికితే కారు, మా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే వాళ్ళతో, సీనియర్ వస్తే ఎవరైనా సీనియర్స్తో వాళ్ళతో పాటు ఇదంతా లిఫ్ట్ పట్టుకొని వెళ్ళిపోయేవాడిని. అట్లా ఆల్మోస్ట్ 3 years. ఫైనల్ ఇయర్లో బైక్ వచ్చింది కాబట్టి నా బైక్ వేసుకుని వెళ్ళేవాడిని. ఆల్మోస్ట్ 3 years మాత్రం అంతా లిఫ్ట్ పట్టుకొని వెళ్ళిపోయేవాడిని మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. అంటే కాలేజ్కి ఇంక వెళ్తుంటారు కదా అందరూ, సో వన్ ఆర్ ది అదర్ ఎవరో ఒకటి పిక్ చేసుకునేవాడు అనమాట. ఓకే, సో ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, దీన్ని కొంచెంపల్లి బ్రిడ్జ్ అంటారు. ఇంత ముందుకు ఇక్కడ పైకి ఎక్కడానికి యాక్సెస్ లేదు, ఇట్లా కార్స్ రావడానికి. సో ఇప్పుడు కార్స్ రావడానికి యాక్సెస్ ఉంది, ఇంత ముందుకు ఇలా లేదు. మేము ఇక్కడ దిగే ఆటో ఇట్లా కొండ ఎక్కి వెళ్ళేవాళ్ళు. అటు సైడ్ ఎక్కితే గుంటూరుకి వెళ్ళడానికి బస్సులు వస్తాయి. సో మా ఫ్రెండ్స్ అందరూ అటు సైడ్ ఎక్కితే బస్ ఎక్కి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు రోడ్ వేసారు ఇలాగ, యూ హ్యావ్ ఎ రోడ్ నౌ. ఇంత ముందుకు రోడ్ లేదు, జస్ట్ అంటే ఇది ఉండేది, పైకి వెళ్ళడానికి ఉండేది కాదు. గుంటూరుకి వచ్చే వాళ్ళు, గుంటూరుకి వెళ్ళే వాళ్ళు అందరూ ఇట్లా వెళ్ళేవాళ్ళు. ఇంకా ఇక అక్కడ నుంచి కూడా కార్ వస్తుంది, అది కూడా రోడ్డు ఉండేది, బట్ వాకబుల్ ఉండేది, వెహికల్స్ వచ్చే లేదు. ఇప్పుడు బస్సు, కార్ కూడా వస్తాయి ఈ రోడ్ నుంచి. ఈ రోడ్ లేదు ఇంత ముందుకు. ఇలా మాకు వెళ్తే మా కాలేజ్ వస్తుంది. అది షో యూ మై కాలేజ్ అంటే జస్ట్ అవుట్ సైడ్ నుంచి చూపిస్తాను. రైట్ సైడ్ కనిపిస్తున్న బిల్డింగ్స్, మేము చదువుకునేటప్పుడు ఇవేం లేవు, ఈ బిల్డింగ్స్ ఏం లేవు, జస్ట్ నది ఒక్కటే అంతే. ఇప్పుడు ఆ బిల్డింగ్స్ పడిపోయినాయి, ఇక్కడ అపార్ట్మెంట్స్ పడినాయి కొత్తగా. ఈ రోడ్ కొంచెం ఎక్స్టెండ్, ఆల్రెడీ టోల్డ్ యూ, ఇవన్నీ కొత్తవి అపార్ట్మెంట్స్. ఇంకో ఫర్లాంగ్ వెళ్తే వచ్చేస్తుంది కాలేజ్. పేరు చెప్పలేదు కదా, కేఎల్ యూనివర్సిటీ, కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ. అబ్బో, ఎన్నో కష్టాలు పడి పాస్ అయినాం అట్లా అప్పట్లో. 2011 నుంచి 15 వరకు ఇక్కడే ఉన్నా నేను. సో యా, దట్ ఈస్ హౌ ఇట్ వాస్. ఈ చెట్టు అలాగే ఉంది అక్కడ, ఆ బెండ్ ఉంది కదా చెట్టు, ఆ చెట్టు ఎప్పటి నుంచో ఉంది. దాన్ని డిస్టర్బ్ చేయలే ఈ రోడ్ కోసం. ఐఎమ్ హ్యాపీ. ఇక్కడే హాస్టల్స్ కూడా ఉండేవి కాలేజ్కి సంబంధించినవి. ఈ చెట్టు బాగానే ఉంది. అప్పుడు దీని కింద నుంచి వెళ్ళే ఆటోలు, బస్సులు అన్నీ ఇంకా అలాగే ఉంది చెట్టు. గ్రేట్. వాసవి బాయ్స్ హాస్టల్ అంటే ఇంకా కాలేజ్ దగ్గర కాబట్టి ఇక్కడ హాస్టల్స్ ఉంటాయి కొన్ని. అది పాత హాస్టల్ అక్కడ కనిపించేది. అది హాస్టల్ కాదు, సారీ, అది అపార్ట్మెంట్. దాని ముందు హాస్టల్ ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ బ్రిడ్జ్ వస్తుంది. ఇంకా మా బ్యాచ్ ఆల్మోస్ట్ అందరూ, చిన్నగాలేగాడు, సాయినాథ్, చాలామంది, భాస్కర్, వాళ్ళందరూ ఈ రైట్ తీసుకుంటే ఇక్కడ బ్రిడ్జ్ వస్తుంది. అది షో యూ. ఈ వడ్డేశ్వరం అంటారు అనమాట దీన్ని.
స్ట్రైట్కి వెళ్తే రవీంద్రపాడు అటు వెళ్ళిపోతుంది. ఈ రైట్ సైడ్ చూసుకుంటే ఈ బ్రిడ్జ్లోకి వెళ్తే ఇది వడ్డేశ్వరం. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఈ ఊర్లో కొంచెం చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి, అక్కడ ఉంటారు అనమాట. అది వడ్డేశ్వరంకి వెళ్తుంది, ఇది కాలేజ్కి వెళ్తుంది. ఇక్కడ నుంచి ఇంకా 1/2 కిలోమీటర్ అంతే. అవన్నీ కొత్త బిల్డింగ్స్ అనమాట. ఇంకా కడుతున్నారు. అప్పుడు కొన్నే ఉండే బిల్డింగ్స్, ఇప్పుడు ఎక్కువ కట్టేశారు. ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్స్ వచ్చేసినాయి ఇంకా అక్కడ. ఇది కాదు, ఈ బిల్డింగ్ కాదు, ముందరగా అనిపించేది కొంచెం. ఇవన్నీ గర్ల్స్ హాస్టల్ బ్లాక్స్. ఇవన్నీ లోపలికి వెళ్తే చాలా పెద్ద ఉంటుంది, నాకు అంత ఓపిక లేదు. ద కేఎల్ యూనివర్సిటీ, సీదా. ఎస్, ఈ రోడ్ మాత్రం పెద్దగా లేదు, అంతే ఉంది, కొంచెం పెద్దగా అయింది, బట్ అంత ప్రాపర్గా అడ్మినిస్ట్రేట్ చేయలే, అంటే లైన్స్ వేసి అట్లా. ఇది పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి అవుట్ బస్సెస్ ఇక్కడ నుంచి బయటకు వెళ్తాయి, వస్తున్నాయి. ఇక్కడ అన్ని ఆటోలు. ఇంకా ఇందాక బ్రిడ్జ్ చూపించాను కదా, పాతూర్, ఇది ఏదో బ్రిడ్జ్ చూపించాను, బ్రిడ్జ్ పేరు. సో ఇది మా కాలేజ్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఇదన్నమాట. సో కేఎల్ యూనివర్సిటీ, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ దిగి ఇంకా లోపలికి వెళ్ళండి. ఇది స్కూల్, బ్యాంక్. అదనమాట సెక్యూరిటీ ఇదంతా. ఇంకా లోపలికి వెళ్తే మా కాలేజ్ మొత్తం అంటే గ్రీనరీ బాగుంటుంది మాకు. ఈ వీడియో ప్రవీణ్, మా ఫ్రెండ్స్ చూస్తారులే, డీజేపీ కిరణ్ గారు చూస్తాడు. అందరూ ఎవరు లేరు ఇప్పుడు ఇక్కడ, అందరు మోస్ట్లీ యూఎస్ అటు పక్క వెళ్ళిపోయినారు. సో నో వన్ ఈస్ హియర్ నౌ. చాలా ఫ్యూ పీపుల్ మాత్రమే ఉన్నారు ఇప్పుడు ఇక్కడ, ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయినారు. ఉన్నోళ్ళు అప్పుడప్పుడు ఇట్లా వస్తారు, ఏముందిలే అనుకుంటారు. బట్ దూరంగా ఉన్నోళ్ళు మా కేఎల్ యూనివర్సిటీలో 10 years బ్యాక్ 2010 బ్యాచ్, ఆ బ్యాచ్ ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తే కనెక్ట్ అవుతారు. ఇప్పటికి చాలా మారిపోయింది, నథింగ్ ఈజ్ సేమ్. మెయిన్ రోడ్లు మారిపోయినాయి, బిల్డింగ్స్ కొత్తవి పడినాయి కొంచెం. ఇంకా బ్యాచులర్లు ఎవరు ఉంటారు, అందరు మోస్ట్లీ యూఎస్, ఆస్ట్రేలియా అట్లా స్ప్లిట్ అయిపోయినారు అన్నమాట అందరు. స్టూడెంట్స్ అట్లే వెళ్తున్నారు. టక్ వేసుకోవాలి, ఐడి కార్డ్ వేసుకోవాలి, టక్ వేసుకొని వెళ్తున్నాడు అది లోపలికి. ఇదో స్ట్రిక్ట్ బ్యాచ్ ఉంటుంది అన్నమాట ఇక్కడ, కంపల్సరీ టక్ వేసుకోవాలి, ఐడి కార్డ్ వేసుకోవాలి. దట్ ఈస్ మై కేఎల్యూ కాలేజ్ అనమాట. గ్రౌండ్ కనిపిస్తుంది కదా, ఇది వడ్డేశ్వరం గ్రౌండ్ అనమాట. లోపలికి వచ్చిన నేను. సో మా ఫ్రెండ్ భాస్కర్ గారు, మా గ్యాంగ్ ఉండదు అనమాట, వాళ్ళు ఇక్కడ క్రికెట్ ఆడేటోళ్ళు అనమాట వీళ్ళంతా. సో ఇదంతా వడ్డేశ్వరం లోపలికి వచ్చాను నేను, అలా లోపలికి వెళ్ళి వచ్చా. సో దిస్ ఇస్ ద గ్రౌండ్. బాగా ఆడేవాళ్ళు ఇక్కడ. తుక్కు రేగు కొడుతుంది ఇక్కడ. ఈ లోపలికి ఒక దారి వెళ్తుంది, ఇట్లా వెళ్తే మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోవచ్చు, లైక్ దాట్. ఇది వడ్డేశ్వరం బ్రిడ్జ్. సో ఇక్కడ నుంచి స్విమ్మింగ్లు చేసేవాళ్ళు అనమాట. ఈ భాస్కర్ గాడు, చిన్నగాళ్ళ, వీళ్ళందరికీ ఒక బ్యాచ్ ఉండదు అనమాట. వాళ్ళు ఇక్కడ చేపలు పట్టేవాళ్ళు అనమాట. ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా, ఇక్కడ ఫిషింగ్ చేసేటోళ్ళు మా గ్యాంగ్. సెట్ ఆఫ్ గ్రూప్ ఉండేది, వాళ్ళు పట్టేవాళ్ళు ఇక్కడ. చిన్నగాళ్ళ అయితే సైకిల్ వేసుకుని వచ్చాడు, భాస్కర్ గాడు కొంతమంది అంతా ఇంకా బైకులు వచ్చేవాళ్ళు. ఆడికో హీరో సైకిల్ ఉండేది.